గర్ల్ ఫ్రెండ్ మూవీతోని నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఏ సిచ్యువేషన్ కూడా ఏ క్యారెక్టర్ కూడా ఏ సినారియో కూడా రియలిస్టిక్ అనిపించదు, బిలీవబుల్ అనిపించదు. మళ్ళీ ఇక్కడ నేను అమ్మాయిలలోనే ట్రామాని వాళ్ళ రియాలిటీని ఈ సిస్టమిక్ ఆపరేషన్ ని కాదంటలేను, డినై చేస్తలేను. ఏ విషయం అయితే డైరెక్టర్ గారు చెప్పాలనుకున్నారో ఆ విషయం ఆనెస్ట్ ఉన్నది. అండ్ ఆయన ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఏ విషయాన్ని అయితే అబ్బాయిలకు ఆయన కమ్యూనికేట్ చేయాలనుకున్నారో, మన బిహేవియర్ ఏ విధంగా ఉంటది, మన బిహేవియర్ ఏ విధంగా మారాలి, ఆ ఆలోచన, ఆ థాట్, ఆయన ఇంటెన్షన్ అవన్నీ కరెక్టే. నిందని డినై చేస్తలేను, కాదంటలేను, తప్పంటలేను. యాజ్ మెన్ వీ నీడ్ టు చేంజ్, యాజ్ మెన్ వీ నీడ్ టు బి ఎంపథెటిక్, యాజ్ మెన్ వీ ఆల్ హ్యావ్ టు బి బెటర్. మెన్ సైడ్ నుండి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నేను కూడా తీసుకుంటున్నాను. అండ్ ఆ విషయం మనకు మనమే చెప్పుకోవాలి. రాహుల్ ఒక పెద్ద ప్లాట్ఫామ్ తీసుకుని ఆ విషయం చెప్తున్నారు. బట్ ఆటోమేటికల్లీ మంచి ఆలోచనలు ఈక్వల్ టు మంచి సినిమా అయిపోదు కదా. సో ప్యూర్లీ ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఏ పాయింట్ లో కూడా మూవీ టేక్ ఆఫ్ అవ్వదు. ఎందుకంటే ఏ పాయింట్ లో కూడా ఏ క్యారెక్టర్ కూడా రియల్ గా మనకు అనిపించదు. వీ హ్యావ్ నథింగ్, లిటరలీ నథింగ్ టు హోల్డ్ ఆన్ టు. అండ్ బియాండ్ క్యారెక్టర్స్ ఆల్సో ఈ మూవీస్ బిగ్గెస్ట్ వీక్నెస్ రైటింగ్, డైరెక్షన్. ఏ సినారియో కూడా ఏ సిచ్యువేషన్ కూడా ఆర్గానిక్ అనిపించదు, ప్రాపర్ అనిపించదు. అండ్ దానికి తోడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పేపర్ బోర్డ్ క్యారెక్టర్స్ బియాండ్ ఆర్ ఇమాజినేషన్. అంటే ఈ రోజుల్లో ఇలాంటి సెటప్ లో ఇలాంటి పేపర్ బోర్డ్ క్యారెక్టర్లతోని రాహుల్ లాంటి ఒక మోడర్న్ ఏజ్ ఫిల్మ్ మేకర్ సినిమాలు తీస్తారా, సీన్లు రాస్తారా అంటే కొంచెం షాకింగ్ అది. అండ్ బియాండ్ ఫిల్మ్ ఆల్సో కొన్ని విషయాలు నాకు అనిపించినాయి. అదేంటంటే సినిమాలో ఒక్క రీడీమబుల్ మేల్ క్యారెక్టర్ కూడా లేదు. మగాళ్ళలో తప్పులు ఉన్నాయి, నేనే అంట. పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది ఎప్పుడు నేను డినై చేయను. సో ఈ పర్స్పెక్టివ్ నుంచి కూడా నేను చూసినప్పుడు సినిమా మొత్తంలో ఒక్క రీడీమబుల్ క్యారెక్టర్ కూడా ఎందుకు లేదు రాహుల్? సరే మీరు ప్లే చేసిన రోలు అనుకుందాం, అదేదో గుడ్ క్యారెక్టర్ అని అనుకుందాం. ఐ మీన్ డైరెక్టర్ రాహుల్ ఒక క్యారెక్టర్ ప్లే చేస్తారు. ఆ క్యారెక్టర్ సో కాల్డ్ మంచి క్యారెక్టరే, గుడ్ క్యారెక్టరే. బట్ దట్ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో వెరీ అన్రియలిస్టిక్. ఒక పాయింట్ కి మించి మంచితనంలో ఉంటుంది ఆ క్యారెక్టర్. సో ఆ మంచి అనేది అన్రియలిస్టిక్ గానే ఉంటది. అండ్ ఆ క్యారెక్టర్ తీసేస్తే ఎవ్రీ మ్యాన్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాబ్లమాటిక్ క్యారెక్టర్. వై అంటే సొసైటీలో అసలు మంచితనము, మగాళ్ళు, కాంప్లికేటెడ్ మగాళ్ళు ఇది లేనే లేరా? అది నాకు చాలా షాకింగ్ అనిపించింది. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకా ప్రాబ్లమాటిక్ విషయం ఏంటంటే దేర్ ఆర్ నో గుడ్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. దట్ ఈస్ ఈవెన్ మోర్ షాకింగ్. ఇప్పుడు దుర్గా క్యారెక్టర్ ఏదో కొంచెం ఆఫ్ క్యారెక్టర్, తనకి ఏదో ఇంటెన్షన్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ని పక్కన పెట్టేస్తే దేర్ ఈస్ లిటరలీ నో వన్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో మనుషుల్లో ఉన్న కాంప్లెక్సిటీ తీసేసి, సిచ్యువేషన్స్ లో ఉన్న కాంప్లెక్సిటీ తీసేసి, మొనాటనస్ క్యారెక్టర్లు రాసి ఏదో వియర్డ్ డైనమిక్ ఒకటి క్రియేట్ చేసే ప్రయత్నం చేసి ద గర్ల్ ఫ్రెండ్ ఫిల్మ్ లో మంచి ఇంటెన్షన్ తో ఉంటూ కూడా రియాలిటీ యొక్క కాంప్లెక్సిటీని నెగెట్ చేస్తుంది ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా. అండ్ అందుకే ఈ సినిమా వర్క్ అవ్వకుండా అయిపోతుంది. ఓకే, ఇఫ్ దట్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్ ఫైన్, బట్ నాకైతే వర్క్ కాలేదు అది. అగైన్ అన్ఫార్చునేట్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అగైన్ సారీ రష్మిక, సారీ రాహుల్. ఐ వాంటెడ్ టు లవ్ దిస్ ఫిల్మ్ వెరీ వెరీ బ్యాడ్లీ. ఎస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.